బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వినేది కొంచెం సేపు అయినా శ్రద్ధగా చక్కగా వినాలి. విందాం. అలాగా 7 రోజుల పాటు పరీక్ష నరేంద్రుడు అలా చెప్తూనే ఉన్నట్ట. తిండి లేదు, ఆకలి లేదు, నీరు లేదు. పరీక్ష నరేంద్రుడు వింటూనే ఉన్నాడు. వింటం గొప్ప కాదండి, చెప్పేవాడెవరు? శ్రీసుఖ మహర్షి. ఆయన 7 రోజులు చెప్తూనే ఉన్నట్టండి. చెప్పేవాడు గొప్పవాడా, వినేవాడు గొప్పవాడా? ఏమండి, ఎందుకు వినేవాడు గొప్ప? వినేవాడు లేకపోతే చెప్పేవాడు ఉండడా? మరి చెప్పేవాడు లేకపోతే వినేవాళ్ళు ఎందుకు ఉంటారు? అంతే కదా. చెప్పమంటారా? చెప్పేవాడి కంటే వినేవాడు ఎందుకు గొప్ప అంటే, చెప్పేవాడు ఒక్క నోటితో చెప్తే వినేవాడు 2 చెవులతో వినాలి, 2 కళ్ళతో వాడిని చూడాలి. ఎంత కష్టం అండి, కష్టమా కదా? ఒక నోటితో చెప్పేవాడు చెప్పే కథని 2 చెవులతో నింపుకోవాలి కదా. ఇది చాలా కష్టం అండి. అందుకే మా హరిప్రసాద్ గారు మళ్ళీ చివరిలో ప్రశ్నలు అడుగుతా అన్నారు. నాకు ప్రశ్నలు అడగడం అంటే భయం. నాకు అలాంటిది ఒక అనుభవం అయింది. అమెరికాలో ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు మొదటి రోజే నవవిధ భక్తుల గురించి చెప్పాం. ఎవరెవరు ఏ భక్తితో పరమాత్మని వరించారో చెప్పి రేపు అడుగుతా చెప్పాలి అని చెప్పాం. ఆ వచ్చిన వాళ్ళు ఎవ్వరు తర్వాత రోజు రాలా. నేను ఇంటి వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నాం. వాళ్ళిద్దరు కూడా రాలేదు. ఆవిడేమో అమ్మ నువ్వన్నారా, నేను కాలక్షేపం చేద్దాం అన్న. ఆవిడంది స్వాములు పిలుస్తున్నారు, కూరలు తరగాలని ఆవిడ వెళ్ళిపోయింది. సరే వాళ్ళ ఆయన్ని పిలిచే పెద్ద ఆయన, నువ్వు రావయ్యా, రావు గారు నువ్వు కూర్చో అన్న. ఆయన నాడు స్వామి ఆ వాటర్ ఏదో స్ట్రక్ అయిపోయిందట, దాన్ని బిగిస్తానని ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే అక్కడ కూర్చుని హాల్లో పుస్తకం చూస్తూ కూర్చున్నా. 8ంటికి క్లోజ్ అంటే 8ంటికి క్లోజ్ అనమాట. 8ంటికి ఒక ఆయన డోర్ తీసి చూశాడు, ఎవ్వరు లేడు. రాబోయే అని పిలిచా. స్వామి అయిపోయిందా అన్నాడు. ఇంకెక్కడైంది, ఎవరు రాలేదా, నువ్వే వచ్చేదా? అయ్యయ్యో అందరూ ఇక్కడే ఉన్నామని చెప్తే నేను వచ్చానండి అన్నాడు. వీడందరికీ ఎంక్వైరీ చేశాడు, ఎరా వెళ్ళారా అని. అందరం వెళ్ళాం, అక్కడే ఉన్నామని చెప్పారండి. భలే అయిపోయింది. ఎవరు? ఆయన. ఎందుకని రాలేదని అడిగానండి ఆయన్ని. సోమవారం మీరు ఏమనుకోనంటే చెప్పవా, మీరు అడుగుతా అన్నారు కదా, చెప్పలేకపోతే పరువు పోతుందని రాలేదండి అన్నాడు. నేను మాట వరుస కన్నానయ్యా, నేనెందుకు అడుగుతా? ఒకవేళ అడిగానే అనుకో, మీకు రాకపోతే రాలేదని చెప్పండి, తప్పేముంది? గోడ కుర్చీ వేయిస్తామా? పనిష్మెంట్ ఏం లేదు కదా, ఎందుకు మీరు మానేయాలి? అప్పటి నుంచి ఎవరిని నేను అడుగుతానని చెప్పడం మానేశానండి. వినండి అంతే. అడుగుతాను అన్నానంటే ఎవరు ఈ మాత్రం కూడా ఇప్పుడు హాల్ నిండింది. రేపు అడుగుతా చెప్పకపోతే మీ పని ఉందన్నాను అనుకోండి, నేను మైకువాడే ఉండాలి. ఎవరు ఉండరండి, ఎవరిని ఉంటారా? అందుకే చెప్పేసి అలవాటు ఉంటే మంచిదే, చూద్దాం, ఊరికే చెప్తున్నా. అందువల్ల సంక్షిప్తంగా ఈ పూట భాగవత మహాత్మ్యాన్ని చెప్పేసుకుందాం. రేపటి నుంచి మనం చేసుకుందాం కాలక్షేపాన్ని. ఏ పురాణాలైనా పుట్టే స్థానం ఎక్కడ? నైమిషారణ్యంలో. నైమిషారణ్యంలో సౌనకాది మునులంతా కూడా యజ్ఞయాగాది ఇక్కడ తోల్చేస్తున్నారు. సాయంకాలం పూట అందరూ కలిసి కూర్చుని కాలక్షేప గోష్ఠి చేస్తున్నారు. వాళ్ళందరూ సూతుడు అనే మహానుభావుని అడుగుతున్నారట. సూతుడు చాలా గొప్పవాడు. ఆయన అడుగుతున్నారు, స్వామి నువ్వు సాక్షాత్తు మా గురువువి. నిజానికి సూతుడు శూద్రుడు, వాళ్ళందరూ బ్రాహ్మలు, సౌనకాది మునులు. ఎవరికి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ఉన్నవాడికి అగ్రాసనం వేయాలి. ఈయన జ్ఞానం బాగా అధికుడు. అందువల్ల సూతుడిని అడిగారట, నాయనా సూత, అజ్ఞాన ధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ. కోటి సూర్యులు ఒక చోట ఉంటే ఎంత కాంతి ఉంటుంది? ఒక్క సూర్యుడు ఉంటేనే ఎంతో వెలుగు కదా. మీరు కోటి సూర్యుల కాంతి కలిగిన వారు కనుక
మామూలు సూర్యుడు చీకట్లు పారద్రోలితే మీరు అజ్ఞానం అనే చీకట్లను తొలగిస్తారు. మాలో అజ్ఞానం అనే చీకట్లు బోల్డ్ అంత ఉందా. ఇంత అని చెప్పడానికి కాదు, తెలియని తనం మా దగ్గర చాలా ఉంది, ఏం తెలియదు మాకు. అందువల్ల స్వామి ఆ అజ్ఞానాన్ని తొలగించండి అని ఆయన్ని ప్రార్థించారు. సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణ రసాయనం, మా చెవులకి మంచి రసాయనాన్ని పోయండి. ఏ అమృతం గ్రోలితే మేము తరిస్తామో, ఏది మా చెవులకి వినసొంపుగా ఉంటుందో, ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుందో ఆ కథల సారాన్ని చెప్పండి. కథలు చెప్పమని లేదండి, కథాసారం. మీకు కూడా సారం కావాలా, కథలు కావాలా? సారం ఏదో యత్సారభూతం తదుపాసితవ్యం అంటారు. ఏది సారభూతము సారతమము దాన్ని తెలుసుకోవాలండి. తెలుసుకోవాలా వద్దా? ఇప్పుడు చూడండి, రామాయణం యొక్క సారం ఏమిటి అని అడిగా. చెప్పండి, ఏమిటి రామాయణం యొక్క సారం? ఏం చెప్తాం? రామాయణం సారం ఏంటి ఒక్క లైన్లో చెప్పాలి. అని చెప్పారు, కానీ కాదు. చెప్పనా? వాళ్ళిద్దరూ ఆదర్శమే, కానీ రామాయణ కథా సారం ఏమిటో ఒక్క లైన్లో మనకి చెప్పారు. రామవత్ వర్తితవ్యం నా రావణాధివత్, రాముళ్ళ ఉండవలెను, రావణాసురుళ్ళ ఉండకూడదు. ఇది రామాయణ సారం. అవునా కదా? ఏమిటండి రాముళ్ళ ఉండడం? ఏకపత్ని వ్రతుడు. మీరు చెప్పిన ఆదర్శ దాంపత్యం వచ్చేస్తుంది. ఆ పిల్లవాడు తండ్రి దగ్గర ఎలా ఉండాలో, విద్యార్థిగా గురువు దగ్గర ఎలా ఉండాలో, రాజుగా తానైతే ఎలా ప్రజల్ని చూడాలో, తానే ఒక ప్రజ అయినప్పుడు రాజు యొక్క విలువలు ఎలా కాపాడాలో అన్నీ రాముడు చూపించాడా, చూపించలేదా అండి? రావణాసుడు కుంభకర్ణులా ఉండొద్దు. ఏమిటి వాళ్ళ కథ? అందరి దగ్గర లాక్కోవడం, ఏడిపించడం, కొట్టడం, తిట్టడం. మంచిదేనా అది? ఈ గుణం వద్దు. రామాయణ సారం అది. అవునా కదా? మహాభారత సారమేమి, భాగవత సారమేమి, ఇలా సారం తెలుసుకున్నాం అనుకోండి. ఎందుకంటే పూర్తి కథలు తెలుసుకోవాలి అంటే మనకు ఎంత ఆయుష్ ఉంటుంది? అల్పశ్చ కాల, కాలం చాలా తక్కువ ఉంది. ఆయుష్ చూద్దామా, ఎప్పుడు ఏముంటుందో తెలియదు. 100 ఏళ్ళు అంటున్నారు, కానీ 100 ఏళ్ళు ఎవరైనా ఉంటున్నారండి? చూస్తుండగా అయ్యయ్యో నిన్నగాక మొన్నే నా ముందు కనపడ్డాడే, ఆ బడ్డీ కొట్లో బొండాలు తింటాను నేను చూసా అంటూ ఉంటాడు. గుటుక్కుమంటున్నారు. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు, ఎవరికి తెలియదు. ఎంతవరకు ఈ భూమి మీద మనం ఉండాలని రాసి పెట్టుంటుందో అంతవరకే మనం ఉంటాం. కొంతమంది అంటుంటారు, మా అబ్బాయిని అలా తీసుకెళ్ళిపోవచ్చా, మా ఆయన్ని అలా తీసుకెళ్ళిపోవచ్చా, నేను దేవుణ్ణి నమ్మను, దేవుణ్ణి పూజించను అనొచ్చా? చెప్పండి. ఎవడో ఒక పిల్లవాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు, టీచర్ని తిట్టాట మాస్టర్ గారు, మా అబ్బాయిని తప్పిస్తాడా? నాన్ సెన్స్, నేను ఊరుకోను అంటే వాడు రాసింది తప్పు, డిబార్ అయిపోయాడు. వీడు కూడా చేయాల్సిన పని ఏది ఉందో అంతవరకు ఆయుష్ ఇచ్చాడు. మనకి ఎంతవరకు సమయమో అంతవరకే దేవుడు ఉండనిస్తాడు. ఆ పర్పస్ అయిపోతే అక్కడ మనం ఉండడానికి వీల్లేదు. అవునా కదా? ఉదాహరణ చూడండి, సినిమాకి వెళ్ళే అలవాటు ఉందా? ఏమండి, ఎంతసేపు ఉంటారు షోకి వెళ్తే? 2 అవర్స్. 2 అవర్స్ ఉండడానికి డబ్బు ఎంత కడతారండి? 500 1000. సినిమా ఇష్టమైతే బ్లాక్లో ఇంకెంతో కట్టి మరి వీళ్ళు సీట్లు తీసుకుంటారా, తీసుకోరా? తీసుకున్నంత కాసేపు ఆ సీటు మీదే, ఇంకోటి కూర్చుంటే ఊరుకోరు. సినిమా అయిపోయిన తర్వాత ఏమండి, మీరు వెళ్ళకుండా ఉంటే వాడు మెడ పట్టుకుని బయటకి ఉంటుంది. ఇక్కడ అంతే. ప్రవచనం 8, 8:30 అనుకోండి, 8 అయ్యే వరకు కూర్చుంటారు. అయిపోతే వెళ్ళిపోతారు. మధ్యలో విసుగు పుట్టినా వెళ్ళిపోతారు. తప్పదు. అలాగే ఈ లోకంలో కూడా మనం ఒక పర్పస్ కోసం వచ్చాం. ఏది మనం చెయ్యాలని భగవంతుడు మనని పంపించాడో
దానికోసం వచ్చాం. అయితే ఉన్నంతకాలం మనం నడవాలి కదా. ఆ నడిపించడానికి మనం చేసుకున్న పూర్వజన్మ కర్మ అనేది ఒకటి బ్యాటరీగా ఉండి ఏ టైంలో ఏది ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, వాడు ఏడవాలా, నవ్వాలా, భోగించాలా, ఎలా ఉండాలి అన్నీ సెట్ అయిపోతాయండి. ఇప్పుడు వచ్చి నేను దాన్ని చిప్పు మారుస్తా అనడానికి మన వల్ల కాదు. చేయగలుగుతామా? నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏమన్నా తెలుసా, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి చిన్నప్పుడే నేను గురుకులంలో చదువుకుని ఇంకా ఎక్కువ చదువుకుంటే ఇంకెంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా. కానీ వెళ్ళగలమా? వెనక్కి వెళ్ళలేము. అలా అని తొందరగా పూర్తి చేసుకుందామని ముందుకు పరిగెత్తగలమా? మీరు ఎంత పరిగెత్తినా టైం వచ్చేదాకా ఆగాల్సిందే. భవిష్యత్తు ముందుకు రాదు, నిదానంగానే అడుగులు వేస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. దాన్ని మనం ఏం చేయలేం. కానీ తెలివి గలవాడు ఏం చేయాలి? ఈ ఉన్న కాలంలో ఏం చేయమని చెప్పారో యత్సారభూతం తదుపాసితవ్యం. ఏది సారభూతమో సారతమమో దాన్ని నువ్వు ఉపాసించు, నువ్వు తరించు, ఈ జీవితాన్ని సార్థకం చేసుకో. నిజానికండి అది చేయడం కోసమే మనం భూమి మీదకి వచ్చాం. కానీ దాన్ని మర్చిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నాం. డబ్బు సంపాదించుకొని మేడలు వేసి 4 అంతస్తులు వేసానండి, ఇంకో చోట 4 అంతస్తులు వేద్దాం అనుకుంటున్నాం. కానీ ఎవరు ఈ అంతస్తులు ఉండవురా. నువ్వు ఎన్ని అంతస్తులు వేసినా రేపొద్దున నువ్వు వీటన్నిటినీ వదిలిపోవాల్సిందే తప్ప ఇవి నీతో రావు కదా. అందరికీ తెలుసు, నాకు మనందరికీ తెలుసు ఈ మాట. మనతో వచ్చేది ధర్మం మాత్రమే, చేసిన మంచి పని మాత్రమే. నువ్వు ఎవరికైనా లేనివాడికి పెట్టావు, సత్కర్మ చేసావు, సత్కార్యం చేసావు, అదే నీతో వస్తుంది తప్ప ఈ లోకంలో నువ్వు తిన్న అన్నాలు రావు. తిన్న అన్నం ఏదైనా మరుసటి రోజుకి బయటకు అది పోతుంది. అది ఎక్కడొస్తుంది? నీ శరీరాన్ని నడపడానికి కావలసిన సత్తువనిస్తుంది కొంత సమయం వరకే. అది కూడా వినియోగించుకోకపోతే అది కూడా జీర్ణమైపోతుంది, నీరుగా మారిపోతుంది. మళ్ళీ శక్తి కోసం మళ్ళీ వేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.